ఓకేనా? అందరు మోకాళ్ళ మీద ఉన్నట్టయితే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలి. మీ హృదయాల్లో దేవునికి చిన్నగా ప్రార్థన చేసుకోండి. నాతో మాట్లాడు, నీ వాక్యం నా జీవితానికి వెలుగు తీసుకురావడం అని మరి మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు క్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి వ్యవస్థల పరిచర్య సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి చూపినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మాటలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ దాసుని ప్రభువా మీరు హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రభువా ఆత్మచేత బలపరిచి వాడుకోండి. కొన్ని ఆత్మల రక్షణ కొరకై విడుదల హృదయాల కార్యం జరిగించండి. సమయాన్ని సద్వినియోగం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభా కరెంటును మైకును సంపూర్ణంగా మీ స్వాధీనం ఉంచుకోవాల్సి మనం చేస్తున్నాం. సహాయం చేయవలసి మనం చేస్తున్నాం. ఇంకా పిల్లలు రావాలి ప్రభా, వారందరూ తీసుకురండి. వారందరితో మీరు మాట్లాడండి. మీ కృపను కోరుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరితో పరిపూర్ణంగా మాట్లాడాలి. హృదయంలో తెరవాలి. హృదయాలు తెలిసిన దేవుడు మీరు హృదయాన్ని కూడా మీరు తెరిచి మీరు హృదయంలో మీరు రాజుగా ప్రభువుగా క్రీస్తుగా ఉండవలసి మనం చేసుకుంటున్నాం. మీ కొరకై ప్రభావ బలమైనటువంటి సాధనాలుగా మీరు బలపరచవాడు. గత సంవత్సరాల్లో అనేకమైన వారిని మీరు ఏర్పరచుకున్నారు. ఆయా ప్రాంతాల్లో కూడా వాడుకుంటున్నారు. ప్రభావ ఈ సంవత్సరం కూడా వీరిని ప్రభావ సిద్ధపరచండి, సహాయం చేయండి. రాబో మీ యొక్క ప్రణాళికలకై దైవ యొక్క ప్రభావ కృపకై మీరందరూ కూడా మీరు సిద్ధపరచవలసి మనం చేస్తూ ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు తీసుకురావాల్సి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ప్రేయర్. మనము మనకు మధ్యలో ఉన్నటువంటి మ్యూజిక్ కి మనం కొన్ని సాంగ్స్ నేర్పిస్తాం. మనం దేవుని ఆరాధిస్తాం. ఓకేనా అమ్మాయి? గుడ్ ఈవినింగ్. చాలా సో హ్యాపీ. సో మనం కొన్ని సాంగ్స్ నేర్చుకుంటున్నాం. మీకు వస్తే కలిసి పాడండి. ఓకే, మీకు అందరికి సాంగ్ షీట్స్ వచ్చాయి కదా. సాంగ్ షీట్స్ లో నుంచి ఫస్ట్ సాంగ్. సో మనం ఈరోజు క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాం కదా. సో సెమీ క్రిస్మస్ యొక్క ఉద్దేశం అంతా ఈ ఫస్ట్ సాంగ్ లో ఉందన్నమాట. వింటున్నారా? సో సెమీ క్రిస్మస్ యొక్క అర్థం లేదా క్రిస్మస్ యొక్క అర్థం ఈ ఫస్ట్ సాంగ్ లో ఉందన్నమాట. సో దాన్ని అర్థం చేసుకుంటే మనం పాడతాం. రైట్? కన్యమరియ గర్భం నుండి రక్షకుడు జన్మించాడు, మానవాళి రక్షణ కొరకు మనిషిగా వచ్చాడు. కన్యమరియ గర్భం నుండి రక్షకుడు జన్మించాడు, మానవాళి రక్షణ కొరకు మనిషిగా వచ్చాడు. నీకు తోడై
సాంగ్స్ వస్తున్నాయి కదా. అలాగే ఇంకొక సాంగ్ పాడుతున్నాం, సాంగ్ నెంబర్ 2. చిన్ని పశుల శాలలో యేసు పుట్టెను, దేవుడే నరునిగా అవతరించెను. చిన్ని పశుల శాలలో యేసు పుట్టెను, దేవుడే నరునిగా అవతరించెను. ఈయనే లోక రక్షకుడు, ఈయనే పాపికాశ్రయుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయనే పాపికాశ్రయుడు. హిందీ సాంగ్ ఒకటి పాడుతున్నా.
ఎంతమందికి ఏది వచ్చి ఇక్కడ ఇది చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సాంగ్ షీట్ లో నుంచి సాంగ్ నెంబర్ 4 సో దునియా మే ఏ హోగా. ఎంతమంది తెలిసి సాంగ్ తెలుసా? సో తెలుసు కాబట్టి మీరు మాతో కలిసి పాడాలి. ఓకేనా? ఎంతమంది పాడాలి? शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। चराते थे कड़ियों रात में, भेड़ों को चराते थे कड़ियों रात में, भेड़ों को चराते थे कड़ियों रात में, भेड़ों को चराते थे। दूत संदेश दे गया, दूत संदेश दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। Thank you, music team, for your melodious songs. Yeah. మన మధ్యలోకి సెమీ క్రిస్మస్ ఆరాధనకి మనకు వర్డ్ ఆఫ్ గాడ్ ఇవ్వడానికి మన మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అన్న గురించి ఫస్ట్ గా మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం, దాని తర్వాత అన్నని వెల్కమ్ చేద్దాం. ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మధ్యలో అందరికీ ప్రేమ. మన మధ్యలో బ్రదర్ జాకృష్ణ ఉన్నాడు.
అన్న వచ్చేసి మ్యారీడ్. అన్న చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. అన్న సికింద్రాబాద్లో ఉంటాడు. అన్న వచ్చేసి చాలా మంచి స్టూడెంట్ కౌన్సిలర్ కాబట్టి ముందున్న సమయానికి అన్న కప్పలిస్తున్నాడు. గుడ్ మార్నింగ్. వెళ్తూనే ఉన్నారా? భోజనం చేశారా? లంచ్ చేసినారా? డిన్నర్ చేసినారా? లంచ్. ఏం లంచ్? ఏంటో బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోడి తిన్నారు అన్నమాట. చాలా సంతోషం. ఎనీవే, ఆయన ఏదో చెప్పిండు నా గురించి. నాకు ఒక్కసారి పెళ్ళైందని చెప్పినాడు. వెరీ నైస్. హత్తునూరు, అందరూ హత్తునూరు వాళ్ళేనా? ఎక్కడెక్కడ ఉన్నారు? చాలా ప్లేస్లు ఉన్నారా? ఏమన్నారు? ఓకే, అదే కాలేజ్. కాలేజ్ అంటే మీరంతా హాస్టల్ ఉంటారా? సరే, మీకు మళ్ళీ ఎప్పుడు ఆకలి అవుతుంది? మీకు ఎన్ని గంటలకు ఆకలి అవుతుంది? మీకు ఎన్ని గంటలకు ఆకలి అవుతుందంటే నేను అన్ని గంటలకు వదిలిపెడతా. ఎన్ని గంటలకు వదిలిపెట్టాలి మీరే చెప్పాలి. 6కి వదిలిపెట్టాలా? ఇప్పుడు 5:15 అయింది. సో 5:30కు ఆ గడియారం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అది స్టార్ట్ అయితే అప్పుడు 6 గంటలకు వదిలేస్తా. సరేనా? నాకు అలవాటు ఏంటంటే జస్ట్ ఒక 2-3 గంటలు మాట్లాడే అలవాటు. మీతోని ఈరోజు ఒక 2 గంటలే మాట్లాడతా. ఓకేనా? వింటారా? వెరీ గుడ్. ఎంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు? ఓ, అందరు ఇంటర్మీడియట్ వాళ్ళేనా? నాకన్నా 2 క్లాసులు ఎక్కువ చదివారు మీరైతే. నేను 10th క్లాసే, అంటే 10th కూడా చదివినా. ఓకే, అది సంగతి. ఫైన్. పెడుతున్నాడు. ఓకే, ఏం పర్వాలేదు. మనకు చెవులు పనిచేస్తాయి కదా. వెరీ గుడ్. కరెంట్ పోతే కూడా మంచిదే. ఎందుకు అని అంటే నేను కనబడా, ఒకటి లైట్ వేస్తేనే నేను కనబడా, ఇక లైట్ పోతే అస్సలు కనబడా. కాబట్టి మీ చెవులకు ఇప్పుడు పని. మీ చెవులు మంచిగా పనిచేస్తే వదిలేండి, పర్లేదు. వస్తుందా? కరెంట్ లేకుండా వస్తుందా? వస్తా అంటుంది. దానికన్నా నేను ఎక్కడ మాట్లాడే బెస్ట్ కదా. ఒకసారి మాట్లాడు. హలో, పడుతుందా? తగ్గించున్నా? ఇప్పుడు అది క్లియర్ ఉందా? నేను మాట్లాడే క్లియర్ ఉందా? హల్లెలూయా. సరే, ఏం పర్వాలేదు. నేను మీకు వినపడేటట్టు మాట్లాడతా. ఏం తొందర లేదు. మీరు కూర్చోండి. ఏం అవసరం లేదు. నో ప్రాబ్లం. నాకు నా బాడీలోనే యాంప్లిఫైర్ ఉన్నది కాబట్టి ఏం తొందర. రైట్. ఇప్పుడు వచ్చినప్పుడు మాకు చాలా కోతులు కనబడ్డాయి రోడ్డు మీద. ఓకే, భలే ఆనందంగా ఆడుకుంటా ఉన్నాయి కదా. అవి చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఒక ఊర్లో ఒక జూ ఉండేయంట. జూ అంటే తెలుసా? జూ అంటే ఏంటి? ఓ నయం, గర్ల్స్ హాస్టల్ అనలే. వెరీ గుడ్. ఒక జూ ఉన్నదంట. ఆ జూలో
పెద్ద చింపాంజీ ఉండంట. చింపాంజీ అంటే తెలుసు కదా, నాలాగే ఉంటుంది, రైట్? సో ఆ చింపాంజీ బాగా అందరినీ ఆట ఆడించేదంట. కానీ అది పాపం రోగం వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత జూ వాళ్ళకి వ్యాపారం తగ్గింది. అయితే వాళ్ళు ఒక ప్రకటన చేసినారు పేపర్లో, ఏంటంటే మా జూలో ఉద్యోగాలు ఉన్నాయి అని ప్రకటన చేస్తే ఉద్యోగాల కోసం వెతికేటోడు ఒకడు నాలాంటోడు అప్లై చేసుకున్నాడంట. చేసుకోగానే ధన్మని లెటర్ వచ్చేసింది, వచ్చేసేయి ఉద్యోగానికి. ఒరి అప్లై చేసుడే ఉద్యోగం వచ్చేసిందని సంతోషంగా పోతే అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారంట. ఇంటర్వ్యూ సర్టిఫికేట్లు అన్ని వెరిఫై చేస్తారని వాడు పెద్ద లిస్ట్ పట్టుకొని ఫైల్ పట్టుకొని పోతే అవన్నీ ఏం అవసరం లేదు బాబు, సర్టిఫికేట్లు అవసరం లేకుండా ఉద్యోగం అనుకున్నాడంట. తర్వాత వాళ్ళు అన్నారు, ఏం లేదు, మా జూలో ఒక చింపాంజీ ఉండే, అది చచ్చిపోయింది. చింపాంజీ చచ్చిపోతే నాకేం ఉద్యోగం అనుకున్నాడు. కానీ వాళ్ళు చెప్పారు ఏంటంటే, అది చచ్చిపోతే మాకు చాలా ఆదాయం తగ్గింది, పిల్లలు వచ్చేటోళ్ళు, హత్నూరు అంబేద్కర్ కాలేజ్ వాళ్ళు వచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు వస్తలేరు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మరి నేనేం చేయాలి సార్ అన్నాడట. అంటే ఏం లేదు బాబు, దాని చర్మం అంతా ఒలిసి దాన్ని అంతా స్టఫ్ చేసి పెట్టినాము జాగ్రత్తగా, నువ్వేం చేయాలనంటే కేవలము ఆ చర్మం వేసుకొని చింపాంజీ లాగా యాక్షన్ చేయాలన్నారంట. చింపాంజీ లాగా యాక్షన్ చేయడమా? కానీ ఇక వాడికి ఉద్యోగం కావాలి కదా, సరే అని చేస్తా అన్నాడంట. ఏం లేదు, ఆ కొమ్మ పట్టుకోవాలా, ఈ కొమ్మ పట్టుకోవాలా, అటు ఇటు దూకాలా, ఎవరన్నా పిల్లలు వస్తే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సరే అన్నాడు. మొదటి రోజు ఉద్యోగం ఎవ్వరు రాలేదు, ఎందుకంటే చింపాంజీ వచ్చిందని ఎవరికి తెలియదు. రెండో రోజు ఉద్యోగం కొంతమంది వచ్చినారు, ఓకే, కొంచెం సేపు ఆడినాడు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. మూడో రోజు ఈ హత్నూరు అంబేద్కర్ కాలేజ్ వాళ్ళు అందరూ పిక్నిక్ పోయినారు. పిక్నిక్ పోతే మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా. సో చింపాంజీని చూడగానే పల్లీలు వేస్తా ఉన్నాడు ఒకడు, పల్లీలు వేస్తున్నారు, అట్లి పనులు వేస్తున్నాడు, తిను 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 అంటున్నారు. అదేమో తినాలి, తినకపోతే ఏమవుతుంది, జనాలు నారాజు అవుతారు కదా. సో తిను తిను అనగానే తింటున్నాడు. తిన్న తర్వాత ఎవడో అన్నాడంట, జంప్ జంప్ అన్నాడంట. అనగానే ఇప్పుడు ఏం చేయాలా? జంప్ చేయాలా, లేకపోతే అసలు విషయం బయటకు వస్తుంది అని చెప్పి పాపం కొమ్మ మీద నుండి ఒక కొమ్మ మీదకి దూకడానికి ప్రయత్నం చేసి దబ్బెల్లు అని పక్కన సింహపు బోన్లో పడ్డాడు. సింహపు బోన్లో పడితే ఇక మూలకు దాన్ని నొక్కున్నాడు. మూలకు నొక్కుని పోతే పోయింది ఉద్యోగము, బతుకు జీవుడా అని గట్టిగా అరుస్తా, ఎవరన్నా వచ్చి కాపాడతారు అని గట్టిగా అరవబోయిందంట. రక్షించండి అని అరవబోయి నోరు తెరిచిండు, అంతే, ఇంకా అరవలే. అప్పుడు ఆ చింపాంజీ దడ దగ్గరికి వచ్చి వాడి నోటి మీద ఒక్కటి కొట్టి అన్నదంట, రే నువ్వు వచ్చినావంటే నీ ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం పోతుంది అన్నాడు. అర్థమైందా? కాలేదులే అంటే ఏమన్నట్టు కదా. చాలాసార్లు మనం అట్లనే ఉంటాం. ఎట్లా? గంభీరంగా ఉంటాం. చాలాసార్లు జీవితంలో చాలాసార్లు మనం లోపల ఏమున్నామో బయట ఏమున్నామో అది చాలా తేడా ఉంటుంది కదా. పైకి హీరోలా కనబడతాం, లోపల నేనలే మీరే అంటున్నారు, ఏమన్నారు, లోపల జీరోలా కనబడతాం కదా. మనకందరికీ వాస్తవం తెలుసు, లోపల ఉన్న వాస్తవం వేరు, బయట ఉన్న వాస్తవం వేరు. అందుకే ఒక ఆయన సినిమా పాట ఒకటి రాసిండు, ఏమని తెలుసా? ఏమనంటే, మీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. అబ్బో ఎంత గొప్ప ఫిలాసఫీ కదా. నిజం చెప్పండి, నిజంగా మనల్ని గురించి మన అమ్మకు కూడా సరిగ్గా తెలియదులే చాలా విషయాలు, మన సొంత తల్లికి కూడా చాలా విషయాలు తెలియవు కదా. ఎందుకు ఇవి చెప్తున్నారు సార్? మీరు క్రిస్మస్ అని తీసుకొని వచ్చి మంచి సెమీ క్రిస్మస్, మంచి పాటలు, జబర్దస్త్ డ్రామాలు, ఏమంటారు సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇది అయిన తర్వాత కేక్ ఇస్తారా, స్నేక్ ఇస్తారా? కేక్సా స్నేక్సా? కేక్సా? ఓ, ఇది అయిన తర్వాత కేక్స్ ఉంటాయి. మరి ఈ సంతోష సందర్భంలో మా వాస్తవం ఎందుకు బయటకు వస్తుంది అని బాధపడేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే మీకు కొంచెం సేపు
అత్యంత సంతోషకరమైన వార్త మీకు చెప్పాలని నేను వచ్చిన హైదరాబాద్ నుంచి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. నీకు నువ్వు నీ బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఏమిస్తావు? నీకు నువ్వే గిఫ్ట్ ఇచ్చుకోవాలి. నీకు నువ్వే నీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఏమి ఇచ్చుకుంటావు? ఆలోచించండి. ఎవరు చెప్తారు? నీకు నువ్వే గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఎట్లాంటి గిఫ్ట్ ఇచ్చుకుంటావు? చెప్పరు? సైలెంట్ అయిపోయారు అందరూ. కొత్త బట్టలు కొనుక్కుంటావా? కొత్త బట్టలు ఎవరైనా ఇస్తారు, దాంట్లో అంతేనా? కొత్త బట్టలేదా? ఊరి కొత్త బట్టలేదా? ఇంకా ఇంకేమన్నా ట్రై చేస్తారా? ఏమా? ఐఫోన్ 15 Pro. అమ్మో, ఐఫోన్ 15 Proనా? 16 కూడా వచ్చిందన్న. 2 రోజులైతే 17 కూడా వస్తుంది కదా. 2 రోజులైతే 17 కూడా వస్తుంది. ఆలోచించండి, విచ్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్? నీకు నువ్వు ఇచ్చుకునే బెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆలోచిస్తారా? సరే, ఆలోచిస్తా ఉండండి. ఆ లోపల నేను ఒక గిఫ్ట్ గురించి మీతో చెప్తా. ఓకే, ఏ బర్త్డేకి వెళ్ళినా కూడా మనం బర్త్డే బాయ్కో గర్ల్కో గిఫ్ట్ ఇస్తాం కదా. బర్త్డేకి పుట్టినటువంటి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. కానీ క్రిస్మస్ కూడా ఒక బర్త్డే, ఒక ఆయన బర్త్డే. ఎవరి బర్త్డే? జీసస్ క్రైస్ట్ బర్త్డే. వెరీ గుడ్. కానీ విచిత్రం ఏంటంటే ఆయన గురించి రాసినటువంటి గ్రంథాలు సువార్తలు అని అంటారు. ఆ సువార్తలో ఏమనున్నదనంటే ఆయనకు మనం గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఆయనే మనకు గిఫ్ట్గా ఇవ్వబడ్డాడంట. అదేంటి సార్, ఒక మనిషి నా కోసం గిఫ్ట్గా ఇవ్వబడ్డం ఏంటి అని అనిపిస్తుండొచ్చు. స్లోగా చెప్తా వినండి. ఎందుకు అంటే ఇది చాలా విచిత్రకరమైన వార్త, వింతైన పండుగ. ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. దాదాపు 1600 సంవత్సరాలుగా చేసుకుంటున్నారు. అంటే 400 సంవత్సరాల వరకు క్రిస్మస్ ఎవరు చేసుకోలేరు, కానీ 1600 సంవత్సరాలుగా చేసుకుంటారు ప్రపంచం అంతా. మారుమూల గ్రామాలలో కూడా చేసుకుంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అసలు క్రిస్మస్ అనే దాన్ని డీటెయిల్స్ మీకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఓకే నా కూర్చో, ఈ వీడియో నాకు వద్దు. ఓకే, యా స్టాప్. ఎందుకంటే నాకు నువ్వు వీడియో తీస్తావంటే నాకు పోస్ట్ పెట్టాలనిపిస్తుంది. ఓకే, అందుకే సరేనా? లిసన్, విచిత్రం ఏంటో తెలుసా? ఆ పుట్టినటువంటి బాబు పుట్టిన విధానం, ఆయన పుట్టిన స్థలం, ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు, అవన్నీ మీకు చెప్తే ఇట్లాంటి బర్త్డే కాదని పిలిచింది అంటారు. ఉదాహరణ ఏంటంటే ఆయనను కన్న తల్లి ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఓకే, విచిత్రం. పెళ్లి కాకుండా ఏ పురుషుడు ఆమెను ముట్టకుండా ఆమె గర్భం ధరించిందట. ఇది చరిత్రలో రాయబడ్డ సంఘటన. నేను అట అని అంటే ఇది కల్పిత కథ కాదు. ఆయన గురించి రాసినటువంటి వివరాలు చెప్తున్నాను. ఎందుకు అని అంటే అది చాలా డేంజరస్ పరిస్థితులు అవి. ఈ కాలంలో పెళ్లి కాలంలో గర్భవతులు అవడం చాలా కామన్ అయిపోయింది. కానీ ఆ కాలంలో అట్లా కాదు. ఎవరన్నా పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేవాడు. అట్లాంటిది ఈమె గర్భం దాల్చింది. విచిత్రం ఏంటంటే అది మనుష్యుని యొక్క ప్రమేయం లేకుండా గర్భం దాల్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని దూత ఆమెకు చెప్పిందంట. ఏంటంటే
దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు అనగానే మన చదువుకున్న వాళ్ళకు కొంచెం కోపం వస్తుంది. చాలా మందికి కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? చాలా మంది ఏమంటారు అంటే దేవుడు లేడు, దేవుడు లేడు అని అంటారు. ఇక్కడ చాలా మంది మన భారతదేశంలో ఇది గొప్ప విషయమేం కాదు. ఏంటి అని అంటే దేవుడు ఉన్నాడు నమ్మడం గొప్ప విషయమేం కాదు. మన భారతదేశంలో కమ్యూనిస్టులు కూడా దేవుడు నమ్ముతారు. వాస్తవానికి కమ్యూనిస్టులు అని అంటే వాళ్ళు దేవుడు లేడని నమ్మేటోడు బయట దేశాల్లో. కానీ ఇక్కడ అంతా ఉల్టా పడ్డా మన దేశంలో. ఎందుకు? దేవుడు అనగానే మనకు చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి. సరే, అది ప్రక్కకు పెడితే దేవుడే ఆయన గురించి ఏమంటారు, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పాడంట. అదొక ఆశ్చర్యం. రెండవ విషయం, గర్భం ధరించడం మాత్రమే కాదు, అప్పుడు చరిత్రలో మొట్టమొదటి జనసంఖ్య రాయబడింది. జనసంఖ్య, సెన్సస్ ఇప్పుడు రాస్తున్నారు కదా, జనసంఖ్య. ప్రపంచంలోనే మొట్టమొదటి జనసంఖ్య రాయబడింది. అంటే అర్థమేంటి? ఇది చరిత్రలో జరిగిన సంఘటన. ఈ అబ్బాయి యొక్క పుట్టుక మొదటి జనసంఖ్యలో రాయబడింది. ఆ రికార్డ్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఏం తెలుస్తుంది? ఇది కల్పిత కథ కాదు, ఇది చెట్టు కింద ముసలమ్మ చెట్లు కాదు, ఇది నిజంగా జరిగిన సంగతి. మూడో విషయం, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ పిల్లోడు పుట్టడానికి జనసంఖ్య రాయబడడానికి ఆమెకు ఏమంటారు ఎంగేజ్మెంట్ చేయబడ్డ అబ్బాయి వాళ్ళిద్దరిని ఆయన యొక్క స్వగ్రామానికి రమ్మని చెప్పారట. ఎందుకంటే వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఊర్లోనే జనసంఖ్య రాసుకోవాలి. అప్పుడు ఇప్పటిలాగా ఆధార్ కార్డులు లేవు, ఎక్కడ పడితే అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవడానికి. సొంత ఊరికి పోయి రాసుకోవాలా, జనాభాలో పేరు రాసుకోవాలి. సో వీళ్ళు వెళ్తా ఉంటే ఆ అమ్మాయికి ఏమంటారు నిండు చూడాలి, 9 నెలలు నిండినాయి. ఇప్పుడు ఆమె ఏమంటారు డెలివరీ కావాలి, బాబు పుట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ బాబు రోడ్డు మీద ఎక్కడో పుట్టాడు. ఎవరో ఇప్పుడు పాట పాడారు, పశువుల పాకలో పుట్టినాడని. తప్పది, పశువుల పాకలో పుట్టలే, రోడ్డు మీద ఎక్కడో పుట్టాడు, దారిలో. ఎక్కడ పుట్టినో కూడా తెలియదు. ఇది విచిత్రం. ఎక్కడ పుట్టినో కూడా తెలియదు. అట్లాంటి బర్త్డేకి ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆశ్చర్యం కదా? వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఇంకా విషయం చెప్పనా? పుట్టడం మాత్రమే కాదు, ఆ బాబు పుట్టిన 2-3 రోజులకే వాళ్ళు వాళ్ళ ఊరు చేరుకున్నారు. అంత పసికందుని పట్టుకొని వాళ్ళకు స్థలం దొరకలేదంట. ఎక్కడ పెట్టాలో స్థలం లేదు. అంటే రాత్రి పడుకోవడానికి స్థలం దొరకలేదు. ఎక్కడ పెట్టాలో తెలుసా? పశువులను కట్టేసేటువంటి పొట్టంలో పెట్టాలి. ఎంత అగ్లీ ప్లేస్. ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా? మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కాబట్టి. విచిత్రం ఏంటంటే, మన ఊర్లలో వినండి, మన ఊర్లో ఉండే భిక్షగాడు కూడా వాడి కొడుకు పుడితే పశువుల పొట్టంలో పడుకోబెట్టాడు. ఏ స్వాభం కదా? ఈ అబ్బాయిని అక్కడ పడుకోబెట్టాను. ఆయన పేరు యేసుక్రీస్తు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను మర్చిపోలేని సంఘటన. మీకు చెప్పాలి. ఆయన చెప్పింది కదా, నాకు ఒకసారి పెళ్ళైంది పక్క కదా, మళ్ళీ మాట మార్చదా? ఓకే, నాకు నిజంగానే ఒక్కసారి పెళ్ళైంది. ఓకే, పెళ్ళైన తర్వాత మాకు పిల్లలు పుట్టలే. 10 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలే. సో మేము చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు నేను నా భార్య. సో 10వ సంవత్సరంలో మాకు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఆ డే వచ్చింది. డాక్టర్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోయినాక ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి సర్జరీ చేసి మంచి డాల్ లాంటి పాపని బయటికి తీసుకొని వచ్చాను. ఎంత ముద్దుగుందో. ఇక నా ఫీలింగ్స్ మీకు తెలుసు కదా. ఎట్లా తెలుసు? నీకు పెళ్ళైందా? నీకెట్లా తెలుసు? తలుపులో ఎంత ఖర్చులే, అంత అబద్ధంలే. మీకెట్లా తెలుస్తుంది? మీకు తెలియదు. నా ఫీలింగ్ మీకెట్లా తెలుస్తుంది? నాకు అంత ఫీలింగ్ ఉండే. ఆ పాపను తీసుకొచ్చి
నా చేతులు పెట్టగానే నేనేం చేయబోతున్నా ఇప్పుడు? ముద్దు పెట్టుకోబోతున్నాను. అప్పుడు పక్కనే ఉన్న నర్సు గట్టిగా వచ్చింది. ఏమని తెలుసా? నో అని వచ్చింది. ఇదెక్కడి రాక్షసి అనుకున్నాను నేను. ఆమెతో చెప్పొద్దు. ఎందుకన్నా తెలుసా? ఆమె అంటది హైజీన్ అంటే శుభ్రత. నీ పెదవులకు ఉన్న క్రిములు ఆ అమ్మాయికి అంటుకుంటాయి, ఆ పాపకు అంటుకుంటే నువ్వు ఆమె రోగాలు వస్తాయి అని చెప్తున్నారు. నన్ను ముట్టుకోనిలే, నా చేతులకి లాగేసుకొని తీసుకుపోయింది లోపలికి. ఓరిని నాకు ఎంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తా, వాళ్ళ చేతిలో ఉన్నాం మనం కదా. అప్పుడు ఈ సీన్ గుర్తొచ్చింది నాన్న. ఏం సీన్ తెలుసా? అప్పుడే పుట్టిన బాబు తీసుకుపోయి పశువుల పాకలో పెట్టిండ్రట. నన్ను కనీసం ముద్దు పెట్టుకోవద్దంటుందే, కానీ ఈ బాబు తీసుకుపోయి పశువుల పాకలో పెట్టడం ఎంత ఘోరం. అంతకన్నా ఘోరమైంది ఏంటంటే, పశువుల పాకలో పెట్టిన బాబు, రోడ్డు మీద ఎక్కడో పుట్టిన బాబు, అట్లాంటి బర్త్డేకి నిన్ను పిలవడమా? ఎంత విచిత్రం. నిన్ను తెలిసి వీళ్ళు పాటలు పాడా? వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు. వీళ్ళు పాటలు పాడుతుంటే మీరు సపోర్ట్ కొట్టుడా? ఇది పండుగనా? ప్రపంచమంతా చేసుకుంటారా? 1600 సంవత్సరాలు చేసుకుంటారా? ఏంది విచిత్రం? విచిత్రం ఏంటో తెలుసా? ఆయన పుట్టినాడనే వార్త రాగానే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు అనే రాజుకి భయం, కంపనాలు పుట్టినాయి. నేను ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేసినాడు. ఇది ఇంకా విచిత్రం. ఇంత పేదరికంలో ఇంత అనామకంగా పుట్టినటువంటి వాడు రాజును భయపెట్టాడు పుట్టగానే. ఇంకో విషయం, ఆయన పుట్టగానే ఆకాశంలో ఒక తార కనబడిందంట. ఆ స్టార్ ఖగోళ శాస్త్రజ్ఞులను నడిపించిందంట. ఒక వింత పుట్టుక పుట్టాడు ఒక ఆయనను చూడడానికి. ఈయన మామూలు మనిషి కాదు వాళ్ళు చెప్తున్న విషయం. వాళ్ళు మాత్రమే కాదు, ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన రాసిన పుస్తకంలో యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే పుస్తకంలో 24వ చాప్టర్లో రాస్తాడు. ఎందుకు మాట చెప్తున్నాడో తెలుసా? ఇప్పటికీ ప్రతి యూనివర్సిటీలో, ఈ రోజుకి కూడా ప్రతి యూనివర్సిటీలో చరిత్ర విభాగంలో ఆయన రాసిన పుస్తకము ఒక టెక్స్ట్ బుక్. దాంట్లో ఉన్న విషయం ఏంటిదనంటే, డ్యూరింగ్ దిస్ టైం దేర్ వాజ్ ఎ మ్యాన్ కాల్డ్ జీసస్. ఏ టైము? హేరోదు టైం. హేరోదు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఒక మనిషి ఉండే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మామూలు మనిషి కాదు. ఇఫ్ ఇట్ ఈస్ లాఫుల్ టు కాల్ హిమ్ ఎ మ్యాన్ అంటాడు చరిత్రకారుడు. అసలు ఈయనను మనిషి అని పిలవడం సమంజసమో కాదో, మరి మనిషి కాకపోతే ఇంకెవరు? చరిత్రలో ఈయన మనిషిలో కాదో అని ఎవరి గురించి అన్న విన్నారా? అక్కడ ఎవరి గురించి అన్న రాసిందా? రాయరు. చరిత్ర అంటే వాస్తవం. కానీ ఈ చరిత్రకారుడు ఈ రోజు ఇంకా యూనివర్సిటీస్ లో ఎవరి గురించి అయితే చరిత్ర చదువుతా ఉన్నారో ఆ చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకంలో రాస్తాడు, అసలు ఈయన మనిషి అని పిలవడం సమంజసమో కాదో. ఎందుకంటే అలా ఎందుకు రాశాడో తెలుసా? కొంచెం సేపు ఈయన గురించి చెప్పనియండి. ఈయన 30 సంవత్సరాలు వాళ్ళ తండ్రి వడ్రంగి షాప్ లో పనిచేశాడు. వడ్రంగి, హీ వాజ్ ఎ కార్పెంటర్. ఎవరికి తెలియదు, మామూలు జీవితం. కానీ కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి పనులు జరిగినాయి. 12 సంవత్సరాల వయసున్నప్పుడే ఆయన టెంపుల్లోనికి వచ్చి, ఆలయంలోనికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అసలు మత పెద్దలకి వీడేంటి ఈ చిన్న పిల్లోడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అనుకున్నారంట. ఆ తర్వాత 30 సంవత్సరాలకు ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సమాజంలో అందరికీ కనబడేట్టు అటు ఇటు తిరిగాడు. ఎట్లా తిరిగినాడో తెలుసా? ఒక ఫకీర్ లాగా తిరిగినాడు. మన భాషలో చెప్పాలంటే ఫకీర్ అంటే ఏంటి? వాళ్ళకు ఠికానా ఉండదు, ఇల్లు ఉండదు, ఏది ఉండదు. ఒక ఊరు నుండి ఒక ఊరికి పోతా ఉంటారు అంతే. ఏమన్నా మంచి మాటలు చెప్తే చెప్తారు. ఈయన కూడా అంతే. ఈ యేసుక్రీస్తు కూడా ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఏమన్నాడో తెలుసా?
ఆయన కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆ ఊరోళ్ళు కాదు, మత పెద్దలు వణికిపోయినారు. ఈయనెవరు? వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఈయనెవరు? అధికారం గలవాని వలె మాట్లాడుచున్నాడు అని అన్నారు. అధికారం. ఏమధికారం తెలుసా? హలో, ఏమధికారమో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఊర్లో ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడ్డది. ఒక అమ్మాయి, ఆమెను పట్టుకొని వచ్చినారు ఊరోళ్ళు అందరూ. నువ్వు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు కదయ్యా, ఎందుకు? ఈయన ఒక రోజు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, ఇంతసేపు అనుకున్నాం కదా దేవుడు అనగానే మనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి కదా. దేవుడు అనగానే కొంతమందికి ఏమో పోలీసుడు కర్ర పట్టుకొని కూర్చుంటాడు, నేను ఏం తప్పు చేసినా నాకు డంగ్ అని కొడతాడు, లేకపోతే ఏదో భయం కలిగిస్తుంది. దేవుడు అంటే నాకు ఏదో నాశనం చేస్తాడు, ఏదో నష్టం చేస్తాడు, నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, నరకంలో పడేస్తాడు. ఇట్లాంటి ఐడియాస్ మనకు ఉన్నాయి కదా. ఇక కొంతమంది ఏమనుకుంటారు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఆ కుండ మీద కూర్చున్నావు, మా తలరాతలు రాస్తున్నావు, మా గారడి చేస్తున్నావు, మా జీవితాలతో ఆడుకుంటున్నావు అని పాటలు రాసినారు కదా. దేవుడు అంటే రకరకాల ఐడియాస్ ఉన్నాయి మనుషులకి. ఇప్పటి వరకు మనుషులందరికీ దేవుడు అంటే కొంతమందికి భయం, కొంతమందికి అనుమానం, కొంతమందికి దేవుడు అంటే అయిష్టం. దేవుడు అంటే ఇష్టం లేదు. కానీ ఈ యేసుక్రీస్తు ఇలా నిలబడి ఏమన్నాడో తెలుసా? బాబు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవరన్నా ప్రేమిస్తారు. ఇంతసేపు అడిగారు కదా, మన హృదయం, మన గుండె లోపల ఉన్నటువంటి విషయాలన్నీ తీసి మన అమ్మకు చెప్తే ఏమంటది? నా ముద్దులో కొడగా అంటారా? ఏమంటది? నా కడుపున చెడగొట్టినవురా అంటది. అవునా కాదా? వాస్తవమా కాదా? నిజం చెప్పండి, వాస్తవమా కాదా? లోపల అట్లాంటివి ఉన్నాయి. దాన్నే మన పూర్వీకులు ఏమన్నారంటే పాపం అన్నారు. పాపం అంటే ఏంటి? లోపల దాగి ఉన్న చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు. అవి ఎవ్వరికి చెప్పం, బయటికి కనబడకపోవచ్చు. నువ్వు అందరి ముందు మంచోళ్ళ కనబడవచ్చు. రాముడు మంచి బాలుడు, నిన్ను చూస్తేనే రాముడు మంచి బాలుడు అని అంటారేమో. కానీ నీకు తెలుసు, నాకు తెలుసు, నాది నాకు తెలుసు, నీది నీకు తెలుసు. ఏంటో తెలుసా? ఒంటరి ఉన్నప్పుడు లోపల నుండి ఒక స్వరం మాట్లాడుతుంటాడు, ఒరే నీ వేషాలన్నీ నాకు తెలుసు కదా. అందుకే ఈరోజు చాలా మంది యవ్వనస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇది సెల్ ఫోన్, ఇది సౌండ్ వచ్చినప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, రింగ్ టోన్ వస్తే మ్యూజిక్ వస్తుంది. కానీ ఈ రింగ్ టోన్ వచ్చినప్పుడు మనం ఏదైనా పనులు ఉన్నాం అనుకోండి, ఇది డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? సైలెంట్ మోడ్ లో పెడతాం. సైలెంట్ మోడ్ లో కాల్ వచ్చింది అనుకో, ఏమొస్తుంది? వైబ్రేషన్ వస్తుంది కదా, వైబ్రేషన్ వస్తుంది. రింగ్ టోన్ బాగుంటుందా, వైబ్రేషన్ బాగుంటుందా? వైబ్రేషన్ ఇంకా ప్రాబ్లం చేస్తుంది కదా, అంటా ఉంటుంది కదా, అది ఇంకా ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తాం? స్విచ్ ఆఫ్ చేస్తాం. చాలా మంది యవ్వనస్తులు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ మనస్సాక్షి మాట్లాడుతూ ఉంది, ఈ మనస్సాక్షి చెప్తా ఉంది ఏమనంటే, ఒరే నువ్వు అక్కడ ఎవరిని కనబడకుండా చేసిన పని ఏంటో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని సైలెంట్ లో పెట్టాలి. దీన్ని సైలెంట్ లో పెట్టడం కోసం చాలా మంది బాటిల్స్ లేపుతున్నారు, చాలా మంది సినిమాలలో పోతున్నారు, చాలా మంది హైదరాబాద్ లాంటి పట్టణాలలో డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా వేరు వేరు పనులు చేస్తున్నారు. ఎందుకు? ఒకటే ఒక విషయం, తాగేటోని ఎవరినైనా అడగండి, ఒరే ఎందుకు తాగుతావురా అని ఒక మాట అడగండి, ఏం చెప్తారు? కామన్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ये दिल कैसा दुखता है तुम्हें कैसा मालूम है ना अंటారు కదా. ये कितना दुखता है तुम्हें कैसा मालूम? దుక్కి 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 తాగి 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 దుక్కి పోతుందా? పోదు. మనకు తెలవక తాగుతాం, డ్రగ్స్ తీసుకుంటాం. చివరికి ఇది శాంతించకపోగా సైలెంట్ మోడ్ తర్వాత ఏంటి?
స్విచ్ ఆఫ్. దాన్ని ఏమంటాం? సూసైడ్. యంగ్ పీపుల్, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు అంటే ఏమనుకోవద్దు, నేను కూడా ఏమో అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్లలో ఎన్ని 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 హాస్టల్స్లలో సూసైడ్ వినపడుతున్నాయి కదా. ఎందుకు? ఇంకో తెలుసా తమ్ముడు, లోకానంతటినీ ఎదుర్కోవచ్చు, కానీ నిన్ను నువ్వు ఎదుర్కోలేవు. ఈ లోపల ఉన్న స్వరాన్ని నువ్వు ఎదుర్కోలేవు. జాగ్రత్త సుమా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నానా ప్లీజ్ లిసన్, ప్లీజ్ లిసన్. నేను మీకు ఒక అన్నలాగా నిలబడి చెప్పడానికి వచ్చినాను. ఎందుకు అంటే నేను చేసే పని ఇదే. సూసైడ్ చేసుకునే వాళ్ళకు సహాయం చేస్తాం, చేసుకోవడానికి కాదు, ఆపడానికి. అందుకోసమే మేము ఉన్నాం. చాలా కేసులు వస్తాయి మా దగ్గరికి. అసలు నేను ఇంతకు ముందు రేడియోలో పనిచేస్తుంది, ఎఫ్ఎం రేడియోలో జాకీ అంటారు తెలుసా? రేడియో జాకీ అంటారు తెలుసా? ఆ పని నాది. స్టూడెంట్స్ మీలాంటి యూత్ ప్రోగ్రామ్ చేస్తుంది, యూత్ కోసం. ఆ యూత్ కోసం ప్రోగ్రామ్ చేసి నంబర్ అనౌన్స్ చేయగానే బడబడ కాల్స్ వచ్చేసేది. ఈ యవనస్తులు మీలాంటి వాళ్ళు, మీకు విషయం చెప్పరా, వాళ్ళ సమస్యలు వింటుంటే రాత్రి నాకు నిద్ర పెట్టేది కాదు. ఎందుకు? మనుషులకు ఉన్న సమస్యలు బయటి సమస్యలు గొప్ప సమస్యలు కాదు, లోపల ఉన్న సమస్యలు భయంకరమైన సమస్యలు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఈ యేసుక్రీస్తు అంటాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? అద్దం ముందు నిలబడితే నా మీద నాకే అసహ్యం. మా అమ్మ ముందు నిలబడితే మా అమ్మకు నేనంటే అసహ్యం. నేను చేసే పనులు నేను చెప్తే నా గర్ల్ ఫ్రెండ్ కి నేనంటే అసహ్యం. తనతో ఉన్నంతసేపు సంతోషం, కానీ నా వాస్తవం బయట పెడితే అందరూ చీ అంటారు. నా ఫ్రెండ్స్ కూడా చీ, నువ్వు ఇట్లాంటి వారా అంటారు. అంత భయంకరమైనటువంటి అంత చెత్త లోపల దాగి ఉన్నది. అవునా కదా? ఒంటరిగా కూర్చున్నప్పుడు మన సమస్య అది. నన్ను నేనే హేట్ చేసుకునే నన్ను ఈ యేసుక్రీస్తు అంటాడు, రే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ విషయం అంతా తెలిసి నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అట్లేట్లా చాలా గొప్ప విషయాలు చెప్తున్నావు. మరి ఈ అమ్మాయి చూడు, ఈమె వ్యభిచారం చేసింది, ఈమెను పట్టుకొని వచ్చినాం. మన మతం మన ధర్మం ఏం చెప్తుందంటే ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా, నువ్వేం చెప్తావు అని అడిగినాను. అడిగితే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మీ లోపల తప్పు చేయని వాడు ఎవడన్నా ఉంటే వాడు ఆమె మీద రాయి వేయండి అంటే అక్కడున్న పెద్దోళ్ళ నుండి చిన్న పిల్లల వరకు అందరూ రాళ్ళు కింద పడేసి పారిపోయారంట. అంటే అర్థమేంటి? ప్రతి ఒక్కడు. అలాంటి టైంలో యేసుక్రీస్తు ఇలాంటి మాటలు చెప్తున్నాడు. ఏమని తెలుసా? నీ పాపం గురించి నువ్వు ఏడ్చుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. పాపం అంటే ఏంటి? దేవుని నీతికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని నీతికి వ్యతిరేకంగా జీవించడం. అయితే మనకున్న సమస్య ఏంటో తెలుసా? మనకున్న సమస్య ఏంటంటే ఈ దేవుని నీతికి వ్యతిరేకంగా జీవితాన్ని బాగు చేసుకోలేనటువంటి సమస్య మనది. మనం బాగు చేసుకోలేము. ఎన్నిసార్లు అనుకున్నాము కదా, సిగరెట్ తాగొద్దురా ఇంకా అని ఎన్నిసార్లు అనుకున్నాం చెప్పండి. మీరే కాదు, జోక్ శ్రీశ్రీ అని ఒక ఆయన తెలుసా? శ్రీశ్రీ అని తెలుసా? పాటలు రాష్ట్రుడు. అచ్చా మీకు తెలియకపోవచ్చు, ఇంతకు ముందు తరంలో విప్లవ రచయిత. విప్లవాల పాటలు ఏం చూసినా కూడా ఆయన రాసిందే. బండి గట్టి అది గద్ద రాసిందనుకో, ఇట్లాంటి పాటలు శ్రీశ్రీ రాష్ట్రుడు. ఆయన ఒకసారి అన్నాడు, ఏమని తెలుసా? ఏమన్నాడంటే, సిగరెట్ మానడం చాలా ఈజీ, సిగరెట్ మానేయడం చాలా ఈజీ, ఎందుకంటే నేను చాలాసార్లు మానేసిన అన్నాడు. అంటే అర్థమైంది? చాలాసార్లు మానేసిన అన్నాడు. అదే కాకపోవచ్చు, మనకున్న సమస్య ఏంటో తెలుసా? ఏది వద్దనుకుంటామో అదే చేస్తాం కదా. అందుకే మన పూర్వీకులు ఏమన్నారో తెలుసా? భారతదేశంలో పూర్వీకులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు కొన్ని సత్యాలు చెప్పారు. ఏమన్నా తెలుసా? అసతోమా సద్గమయ. వినాలి,
విన్నారా ఎవరన్నా? తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ దేవా, నా లోపలంతా అసత్యం ఉన్నది, నన్ను సత్యం వైపు నడిపించు. అంటే అర్థమేంటిది? నా లోపల ఉన్నదంతా అసత్యం, అంతా డ్రామా. లోపల ఉన్నది వేరు, బయట ఉన్నది వేరు. నా జీవితం అంతా చీకటిగా అనిపిస్తుంది, నన్ను వెలుగు వైపు నడిపించు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, ఎటు చూసినా చావే కనబడుతుంది, నన్ను జీవం వైపు నడిపించు అని మన పూర్వీకులు ప్రార్థన చేసినారు. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? వినండి. ఆ సత్యం నేనే, ఆ సత్యం నేనే, ఆ వెలుగు నేనే, ఆ జీవం నేనే. మనోళ్ళేమో ఓ పరమాత్ముడా, ఓ దేవా, నువ్వే సత్యం, పరమ సత్యం నువ్వే అని మనోళ్ళు ప్రార్థన చేస్తుంటే, ఈయన నిలబడి అంటాడు నేనే ఆ సత్యం. మత పెద్దలకి కోపం వచ్చింది, ఇప్పటికీ వస్తూనే ఉంది. ఎందుకో తెలుసా? వినండి. దేవుడు మాత్రమే చెప్పాల్సిన విషయాలు ఈయన చెప్తున్నాడు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు? ఆయనను పట్టుకొని వచ్చినారు, చేతులకు కాళ్ళకు బంధకాలు వేసినారు, వేసి పిలాతు అనే జడ్జి ముందు నిలబెట్టినారు. నిలబెట్టి ఆయన మీద దోషారోపణ చేసినారు. ఏమన్నా తెలుసా? సార్, దేవుడు మాత్రమే చెప్పాల్సిన విషయాలు వీడు చెప్తున్నాడు, కాబట్టి వీడు దేవ దూషణ చేస్తున్నాడు, ఇది చంపేయాలి అని పెద్ద పోరాటం చేశారు. విచిత్రం ఏంటో తెలుసా? 5వ విచిత్రం నేను చెప్తున్నాను ఈయన గురించి. 5వ విచిత్రం, ఎక్కడైనా సరే, ఎక్కడైనా కోర్టులో జడ్జి గారు ఆయన సీట్లో కూర్చొని, ఈయన ఈ ముద్దాయి, ఇక్కడ నిలబడ్డ ముద్దాయి, ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన నిర్దోషి, అయినా ఈయన ఉరికమ్మానికి ఎక్కించండి అని అంటారా? అనడానికి వీలుందా? లేదు. ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తున్నాను, ఇది దాదాపు 10 సంవత్సరాల క్రితం. ఇట్లాగే యూనివర్సిటీ స్టూడెంట్స్ తో మాట్లాడడానికి క్రిస్మస్ మీటింగ్కే విజయవాడలో ట్రైన్ దిగి, అదేంటి రత్నాచల్ అనే ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నా నేను. నా ముందు 2 కూర్చొని ఉన్నారు. ఆ కుప్పేలో, అంటే 4 ఆ సీట్లు ఉంటాయి కదా, 2 సీట్లు ఎదురుగా, ఆ కుప్పేలో మేమిద్దరమే ఉన్నాం, ముగ్గురం ఉన్నాం. ఒక ఆయన లాయర్ అని అర్థమైంది నాకు, ఇంకొక ఆయన పబ్లిక్ లీడర్ అని అర్థమైంది. సో వాళ్ళిద్దరు కేసులు డిస్కస్ చేసుకుంటున్నారు, ముగ్గురమే ఉన్నాము. వాళ్ళలో ఒక ఆయన సడన్ గా నా వైపు తిరిగి అన్నాడు, సార్ బోర్ కొడుతుందా అన్నాడు. అంటే బోర్ కొట్టలేదు సార్, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది, మీరు ఇద్దరు లాయర్లని నాకు అర్థమైంది, నేను ఒక ప్రశ్న అడుగుతాను, అడుగుమన్నాడు. ఎప్పుడైనా ఒక జడ్జి గారు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఒక జడ్జి గారు ఆయన న్యాయస్థానంలో కూర్చొని ఒక ముద్దాయిని వీడు నిర్దోషి అయినా వీడికి శిక్ష వేయాలి అనే తీర్పు ఇవ్వగలరా అని అడిగినానే. అడిగితే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోపం వచ్చింది. మీరు న్యాయశాస్త్రాన్ని, ఏమంటారు, ధర్మాన్ని మీరు వక్రీకరిస్తున్నారు, అట్లా చేస్తారని నా మీదికి లేచాడు ఆయన. వద్దు లేవద్దు. ఎందుకో తెలుసా? ప్రపంచ చరిత్రలో వినండి, ఒకే ఒకసారి అలాంటి తీర్పు జరిగింది. ఏంటా తీర్పు? 3 సార్లు పిలాతు అనేటువంటి జడ్జి, ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాన్ని చెప్తున్నా నేను. పిలాతు అనేటువంటి జడ్జి అక్కడ కూర్చొని ఆయన అన్నటువంటి మాట, ఈ యేసుక్రీస్తు నిర్దోషి, ఈ యేసుక్రీస్తు నిర్దోషి, ఈయనలో ఏ పాపం లేదు, అయినా నీ తృప్తి కోసం ఈయన్ని సిలువకు పంపిస్తున్నాను. ఏం యేసు, నువ్వు నిర్దోషి అంటాయా? ఎందుకు సిలువకి వేస్తారు? సిలువ అంటే ఏంటో తెలుసా? బట్టలన్నీ విప్పేసి ఆ స్టేక్ అంటారు, ఆ ముద్దుకి కట్టేసి, ఇంత పొడుగు కొరడా ఉంటది, ఫ్లేగ్రమ్ అంటారు, ఫ్లేగ్రమ్ దాని పేరు. జంతు చర్మంతో చేసిన జడల్లా ఉంటాయి, కిందికి ఏమంటారు, కుళ్ళు విప్పినటువంటి స్ట్రింగ్స్ లాగా ఉంటాయి.
ఆ స్ట్రింగ్స్ కి ఒక్కొక్క స్ట్రింగ్ కి లెడ్ బాల్ సీసంతో బాల్ చేసి ఆ బాల్స్ కి జంతువుల యొక్క ఎముకలు కీళ్ళ ఎముకలు తుత్తు మీద చేసి చిన్న చిన్న పీసెస్ చేసి ఎంత షార్ప్ ఉండేవి అవి ఆ లెడ్ బాల్స్ కి పెట్టి రోమా సైనికులు కొట్టే విధానం ఏంటంటే ఇట్లా కొట్టి వీపు మీద ఇలా కొట్టి కిందికి లాగుతారు. మాంసం తీక్కొని వస్తుంది, వెన్నెముకలో ఎముకలు కనబడతాయి, వీపులో ఉన్న ఎముకలు కనబడతాయి. అలాంటి శిక్ష యేసుక్రీస్తుకి వేసినారు. నగ్నంగా ఎర్రటి ఎండలో ఆయన చేతులకు కాళ్లకు చీజ్ మేకులు కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను వేలాడదీసి పక్కన బల్లెంతో పొడిచి ఆయన చంపేసినారు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసు జడ్జిగా చెప్పినారు కదయ్యా నువ్వు నిర్దోషులని, ఎందుకు చచ్చిపోతున్నావు? మరి ఏమన్నాడో తెలుసా? నీకోసం. నువ్వు జీవించాలంటే నేను మరణించాలి. పాపం దేవునికి వ్యతిరేకం. నువ్వు చేసే పాపం అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఊహలో అయినా ఆలోచనలో అయినా క్రియలో అయినా ఏదైనా నీ పాపపు స్వభావం అహం పాపోహం అని మన పెద్దలు చెప్పారు కదా, ఆ అహం అంతా దేవునికి వ్యతిరేకం. కాబట్టి దేవుడు శిక్ష వేస్తే నువ్వు బతకలేవు. అందుకే దేవుడు భూమిపైకి వచ్చాడు, మానవ చరిత్రలో అడుగు పెట్టాడు. మనిషిగా ఆయన శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడు. చరిత్రలో అడుగుపెట్టి ఆయన అంటున్నాడు ఏమని తెలుసా? నేను వచ్చిందే నశించిన దానిని వెనక్కి రక్షించడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి. జాగ్రత్త వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి 6వ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నానా, గాడ్ బికేమ్ మ్యాన్ టు టేక్ యువర్ స్టాండ్, మై స్టాండ్. నీ మీదికి రావాల్సిన శిక్ష, నా మీదికి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన సజీవమైన దేవుడు అని రుజువు చేసుకున్నాడు. ఆయననే మాట్లాడో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్నావా? జీవితం బరువైనట్టు అనిపిస్తుందా? ఒంటరిగా కూర్చొని ఏడుస్తా ఉన్నావా? చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తా ఉందా? వద్దు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం? నిత్యత్వంలో. చావు అనేది ఈ ఆత్మకు లేనటువంటి పరిస్థితిలో, అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆయనతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటి సార్? చాలా సింపుల్. నాకు ఒక జబ్బు వచ్చింది అనుకోండి, నేను మందు తీసుకోవాలంటే ఏం చేయాలి? నంబర్ 1 మొదట నాకు ఆ జబ్బు ఉంది అని నేను అంగీకరించాలి. 2, ఆ జబ్బుకు ఎవరు మందిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి నాకు మందు కావాలా డాక్టర్ అని అడగాలి. అప్పుడు ఆయన మందిస్తాడు, ఆ మందు మనం వేసుకోవాలి. దీన్నే ఏమంటారు అంటే విశ్వాసం అంటారు. మనం దేవుడి దగ్గర చేయాల్సింది కూడా అంతే. నేను పాపిని, నా జీవితం భయంకరమైంది, నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు అని ప్రార్థించాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఎవరు ఉంచుతారో వాళ్ళందరికీ ఆయన పిల్లలకు అధికారాన్ని ఇస్తాడు అని బైబిల్లో ఉంది. నేను ముగిస్తా ఉన్నా. నాకు ఇవ్వబడిన సమయం 45 నిమిషాలు, 42 నిమిషాలే అయింది. కాబట్టి ముగిస్తున్నా. 3 నిమిషాలు ముందే ముగిస్తున్నా. మంచిది కదా? అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం. లిజన్ తమ్ముడు, దయచేసి మాట వినండి. ఒంటరితనంలో నన్ను నేను ఎదుర్కోలేను. అద్దం ముందు నిలబడితే నాకే అసహ్యం. నా మనస్సాక్షి నోరు విప్పితే చచ్చిపోవడం బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. అయితే నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అవసరం లేదు, నీ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అదే క్రిస్మస్ యొక్క గుడ్ న్యూస్. క్రిస్మస్ ఎందుకు
ఇంత 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 ఆర్భాటంగా జరుగుతుందో తెలుసా? రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, నిన్ను రక్షించేవాడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. మీకు ఎట్లా తెలుసా అని మీరు అంటారేమో. మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కూడా విచ్చలవిడిగా తిరిగినాను ఇంటర్మీడియట్ లో. మాది పక్క వరంగల్. అక్కడ బ్రిలియంట్ స్టూడెంట్ అని పేరు. మా అమ్మ నాన్నలు మా స్కూల్లోనే టీచర్స్ కాబట్టి చాలా బాగా చదువుకునేటోని. ఓకే, ముగ్గురు ఉండేటోళ్ళం, ఎప్పుడు మాకు పోటీ. అట్లాంటిది హైదరాబాద్కి వచ్చిన తర్వాత చదువులు పక్కకు పెట్టేసి ఇక రోడ్లకు తిరగడం అలవాటు అయింది. భయంకరమైన జీవితం, చెయ్యని పనులంటూ లేవు. అట్లాంటి జీవితం జీవిస్తా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ దొబ్బింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని కనీసం పక్కింట్లో కూడా ముఖం చూపించుకునేటోని కాదు. ఇక చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకు? నేను ఎట్లాంటి పనులు చేసిందో మా అమ్మ నాన్నకు తెలియదు. ఆ విషయాలు తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు, వీడు ఇట్లాంటి వాడా అని వాళ్ళు చస్తారు. అందుకే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్న టైం అది. నిజం చెప్తున్నా, నేను మా పక్కింటోళ్ళలో కూడా నేను వచ్చానన్న సంగతి తెలియదు. అంత అవమానం, సిగ్గు, అంత దుఃఖం, ఒంటరితనంలో ఏడుపు. అట్లాంటి టైంలో చచ్చిపోదాం అనుకుంటా ఉన్న టైంలో ఈ వార్త విన్నానే, జాన్ నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీ కొరకు రక్షకుడు భూమిపైకి వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఇది నువ్వు మొయ్యలేకపోతున్నావు, జీవితం అనే ఈ బరువుని నువ్వు మొయ్యలేకపోతున్నావు, ఆయన చేతిలో పెట్టు. సింపుల్. ఆయన చేతిలో పెట్టు. ఆయన కుమారుడిగా మారు. నీ జీవితం ఆయనకు అప్పగించు. ఒక్కడే దేవుడు, ఆ దేవుని గుర్తెరుగు, ఆ దేవునికి నీ జీవితం అప్పగించుకో. పాపం క్షమించు అని ప్రార్థన చేయి, ఆయన చేస్తాడు అని నాకు చెప్పారు. నేను నిజంగానే చేశాను. దేవా, నేను పాపిని, నన్ను రక్షించు, నాకు బతకాలని లేదు, నా జీవితాన్ని మార్చు. ఒకవేళ ఇది వాస్తవం కాకపోయి ఉంటే 35 సంవత్సరాల క్రితం నేను మట్టిలోకి పోవాల్సిన ఈరోజు మీ ముందు నిలబడి చెప్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇది నిజం. నా జీవితం మారింది. ఈరోజు ఆయన కోసమే జీవిస్తా ఉన్నాను, సంతోషంగా జీవిస్తా ఉన్నాను, రక్షింపబడి జీవిస్తా ఉన్నాను. ఆ భాగ్యం మీరు కూడా పొందాలని మా ఉద్దేశం. మీరు ఒంటరిగా కూర్చొని ఏడవాల్సిన అవసరం లేదు. You too can be happy. Christmas is the news of joyfulness. Joy to the world అని పాడతాం. ఎందుకో తెలుసా? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అయితే మీకు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఒక క్షణం మీకు ఇష్టమైతే మీరున్న చోట కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏదో మంత్రం గీత్రం కాదు. నీ మనసులో ఉన్న మాట ఆ దేవునితో చెప్పడం. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవునితో నువ్వు చెప్పడం. కళ్ళు ఎందుకు మూసుకోమంటావు అంటే ఏకాగ్రత కోసం. ఇక్కడ ఎవ్వరూ మాయ చేయట్లేదు, మిమ్మల్ని హిప్నటైజ్ చేయట్లేదు, మిమ్మల్ని బలవంతం పెట్టట్లేదు. మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే మీరున్న చోట కళ్ళు చూసుకోండి. మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. చేద్దామా? ఇస్ దట్ ఓకే? ఓకే, దయచేసి మీరున్న చోట కళ్ళు చూసుకోండి. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయదు. ఒక్క క్షణం తమ్ముడు, ఒక్క నిమిషం నీ మనసాక్షితో మాట్లాడు. నీ అంతరంగంలో నీకు శాంతి ఉందా? డూ యూ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్? లేక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నీ హృదయం నిన్ను వేధిస్తా ఉందా? నీ మనసాక్షి నిన్ను గద్దిస్తా ఉందా? అది పాపం. పాపానికి శిక్ష వేయబడుతుంది. అది నువ్వు తప్పించుకోవాలి. నీ కోసమే యేసయ్య భూమిపైకి వచ్చాడు, నా కోసం యేసయ్య భూమిపైకి వచ్చాడు. మన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, రా బాబు, నీకు కొత్త జీవితం ఇస్తాను, సంతోషంతో, శాంతితో, సమాధానంతో జీవించే జీవితాన్ని ఇస్తాను. మనం చేయాల్సింది ఒకటే, నేను పాపిని అని గ్రహించి ఒప్పుకొని, ఓ దేవా నన్ను రక్షించు,
నీ కుమారుడిగా నన్ను చేసుకో. యేసుక్రీస్తుగా నువ్వు భూమి మీదకి వచ్చావంట దేవా, నువ్వు దేవుడు అని ప్రభుడు అని నేను గుర్తిస్తా ఉన్నాను, నన్ను రక్షించు అని ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క పిల్లలకు అధికారాన్ని ఇస్తాడని దేవుడి వాక్యంలో రాసింది. ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. దయచేసి మీ హృదయంలో మీరు ప్రార్థించండి. మీ లోపల ఉన్న స్ట్రగుల్స్ అన్నీ ఆయనకు చెప్పండి. నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేయండి. తమ్ముడు, మన కొరకు మరణించిన వారు ఇంకొకరు లేరు, ఇంకే ఒక్కరు కూడా లేరు. యేసుక్రీస్తు ఒకడే. ఆయన మాత్రమే మనల్ని ప్రేమించాడు, మన కొరకు మరణించి తిరిగి లేచాడు. తాను దేవుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, గాడ్ లవ్స్ యూ. ఆ ప్రేమకు స్పందిస్తావా? ప్రార్థన చేస్తావా? ప్రభువా నన్ను రక్షించు అని. అలా ప్రార్థించాలనుకునేవాళ్ళు మీకోసం నన్ను కూడా ప్రార్థన చేయండి. అలా చేయాలి అని అంటే ఒక్కసారి మీ చేయి చూపించండి. నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అన్నా, నా కోసం ప్రార్థన చేయండి అని అనేవాళ్ళు, నేను పాపిని అని గ్రహిస్తూ ఉన్నాను, నాకు రక్షకుడు కావాలి అని నేను గ్రహిస్తూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, యేసయ్యా నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఒక్కసారి మీ చేయి చూపించండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యు. ఎస్, ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. కంగ్రాచులేషన్స్ బ్రదర్స్. మీరు చేస్తుంది నాతో కాదు, దేవునితో. మీ హృదయం తెరిచి దేవా నన్ను రక్షించు అని ప్రార్థించండి. నోరు విప్పి చెప్పండి, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. దేవా యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చావట, నన్ను రక్షించు. నువ్వే దేవుడు అని, నువ్వే ప్రభువు అని నేను గ్రహిస్తా ఉన్నాను. నా జీవితం నీకు అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ చేయించండి, ప్రార్థిస్తాను. ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే దయచేసి నిర్ణయించుకోండి. తమ్ముడు, సమయం పోలేదు. రేపు మనది కాకపోవచ్చు, మనం బ్రతికి ఉండకపోవచ్చు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ప్రార్థన చేద్దాం. సృష్టికర్తమైనటువంటి దేవా, మానవుడిని సృష్టించి మేము పాపంలో ఉన్నప్పుడు, నరకం వైపు పరుగులేస్తూ ఉన్నప్పుడు మా కోసం మీ కుమారుడైన యేసుక్రీస్తుని భూమిపైకి పంపారు. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి పుట్టుక, ఆశ్చర్యకరమైన జీవితం, ఆశ్చర్యకరమైనటువంటి మరణం, ఆశ్చర్యకరమైన పునరుత్థానం, వీటన్నిటి ద్వారా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారని, మీరు నిజమైన దేవుడు అని రుజువు చేసుకున్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళందరి కోసం ప్రార్థిస్తా ఉన్నాను. మా దేవా, వారి అంతరంగంలో ఉన్న సమస్యలన్నీ ఎరిగిన దేవుడు, కొత్త హృదయాన్ని ఇస్తానన్నారు మీరు. ఎవరెవరైతే హృదయ ద్వారా ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రభు నన్ను రక్షించు అని ప్రార్థించారు, వారి హస్తం చూపించి యేసయ్యా నా జీవితం నీ చేతిలో పెడతా ఉన్నానని ప్రార్థించారు. ఆ ప్రార్థన పైన మీ ఆత్మ ముద్రను ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. రక్షించండి, రక్షణ నిశ్చయితను దయచేయండి, చివరి వరకు నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీకు వందనాలు. ఈ వీళ్ళందరినీ, వారి చదువులను, వారి కుటుంబాలను, వారిని బట్టి వారి గ్రామాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఎదిగే కృపను తెచ్చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి కూర్చోండి. మీరు తీసుకున్న నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. ఇది ఏదో ఆశామాషంగా కాదు. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలి అంటే, ఇంకా క్లారిటీ కావాలంటే అన్న వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ప్లీజ్ టేక్ దట్ స్లిప్ అండ్ గివ్ యువర్ డీటెయిల్స్. దే కెన్ హెల్ప్ యూ. బై ద వే, అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇంతసేపు మనల్ని దేవుడి సందేశంలో మనల్ని మంచిగా ఎంకరేజ్ చేసి నడిపించినటువంటి జాన్కి థ్యాంక్స్ చెప్పుకున్నాము అందరూ కూడా. థ్యాంక్ యూ జాన్.
సో మన మధ్యలో ఉన్నటువంటి అమ్మవాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తున్నారు అండ్ పెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ పెన్స్ కూడా మన యూనివర్సిటీ చేయండి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం మన మధ్యలో ఉన్నటువంటి సుమన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఓకే. మీకు స్లిప్స్ వచ్చాయి కదా, అదే స్లిప్స్ తో పాటు పెన్స్ కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడ ఈ స్లిప్ లో ఫస్ట్ మీ నేమ్ రాయాలి. దయచేసి అందరు మీ స్లిప్ ని చూడండి. ఓకేనా? మీ నేమ్, మీ కాలేజ్ నేమ్, మీరు ఆర్ట్స్ నుంచి అయితే ఆర్ట్స్, సైన్స్ అయితే సైన్స్, అండ్ మీకు ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ రాయండి. ఓకే, ఇంకా ఈ స్లిప్స్ రాని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి, ఎస్ ఆర్ నో అని. ఫస్ట్ ప్రశ్న, ఆర్ యూ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ త్రూ దిస్ ప్రోగ్రామ్? మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ అంగీకరిస్తే అప్పుడు ఎస్ ఆర్ నో మీరు కొట్టొచ్చు. అండ్ ఆర్ యూ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అంటే మీరు ఇక్కడే కాదు, ఇంతకు ముందే నేను యేసు ప్రభుని అంగీకరించాను అన్నట్లయితే మీరు సెకండ్ ఆప్షన్ ని టిక్ చేయవచ్చు. అండ్ థర్డ్ వన్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మీరు యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే మీరు ఎస్ ఆర్ నో ఎస్ ని టిక్ చేయొచ్చు. అండ్ మీ యొక్క ప్రేయర్ పాయింట్స్ ని కింద రాయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీ ప్రేయర్ పాయింట్స్ కి మీ స్పేస్ ఉంది, దానికి రాయొచ్చు. నేను మళ్ళీ ఈ యొక్క 3 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి వినండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ త్రూ దిస్ ప్రోగ్రామ్? ఎస్ ఆర్ నో. మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ సందేశాన్ని విని మీరు యేసు ప్రభుని అంగీకరిస్తే అప్పుడు ఎస్ లేదా నో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఈ ప్రోగ్రామ్ కాకుండా ముందే నేను యేసు ప్రభుని అంగీకరిస్తే ముందు దాన్ని టిక్ చేయొచ్చు అనమాట. సో అన్ని ఎస్ఎస్ లాగా కొట్టకుండా మీరు ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఇంకా అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, అండ్ స్లిప్స్, పెన్స్ మీరు అయినాక దయచేసి అన్న వాళ్ళకి ఇచ్చేయండి. స్లిప్స్ అండ్ పెన్స్ 2 ఇచ్చేయవలసిందిగా కోరుతాను. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. తొందర రాయండి, ఫాస్ట్ గా రాయండి. తమ్ముడు రాసిన వాళ్ళు ఇచ్చేయండి, రాసిన వాళ్ళు ఇలా హ్యాండ్ రైజ్ చేయండి, వచ్చే అన్న వాళ్ళు తీసుకుంటారు. అయిపోయింది. హ్యాండ్ ఫిల్ చేయండి. అయిపోయిన వాళ్ళు ఇలా హ్యాండ్ రైజ్ చేస్తే అన్న వాళ్ళు తీసుకుంటారు. ఓకే, పెన్ స్లిప్ ఇచ్చేయండి దయచేసి. తమ్ముడు మా లాస్ట్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఆహ్వానాన్ని మళ్ళీ చంద్రవచ్చి ఒకసారి థ్యాంక్ ఇస్తున్నాను. అదేవిధంగా మనకు ఇంతమంది వెలిగించిన సంఘస్థులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉచ్చయన అండ్ దుర్గయ్య వారు కూడా ఒకసారి థ్యాంక్స్ చూడండి. అదేవిధంగా వాళ్ళు ఇంతమంది అన్ని విషయాలు వెలిగించిన రాజు గారికి ఒకసారి థ్యాంక్స్ తెలియజేయండి. కాబట్టి
మంచి నిషేధించిన రామకృష్ణ సభలో ఒకసారి థ్యాంక్స్ థ్యాంక్స్ తమ్ముడు 5 నిమిషాలు మరొకసారి థ్యాంక్ చేస్తున్నాను. చివరిగా మనకు మన మాస్టర్ గారు వచ్చిన ప్రేర్ చేస్తారు, ప్రేర్ చేసి మనం ముగిస్తున్నాం. ఓకేనా? రాష్ట్రవాళ్ళు రాసేసేయండి. ఓకేనా? రాష్ట్రవాళ్ళు కంటిన్యూ చేయండి. చివరికి మాస్టర్ గారు ప్రార్థన చేస్తాం, ముగించుకున్నాం. చివరిగా ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోనండి, రాసేవారు రాయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభువును మీ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ స్తోత్రాలు తండ్రి. ఎవరొస్తున్న వారి విషయమై మీరు ఎంతో శ్రద్ధ కలిగిన వారిగా ఉంటున్నారు. అపవాది కూడా మనుషుని ప్రభా మరి మీకు కాకోకుండా లోకం కొరగా జీవించాలని ఇంజక్షన్గా జ్ఞానం చేసుకుంటున్నా కనిపించండి, సహాయం చేయండి ప్రభా. మీ యొక్క పరిపూర్ణ చిత్తాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీ దాసుల ద్వారా మీ కుమారు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు మరి జనం విషయంలో ప్రభా సహాయపడ్డారు, దైవవాక్యం ద్వారా బోధిస్తూ వచ్చారు. నిజంగా మీరు మానవాళిని ఎంతగా తగ్గించుకున్నారో ప్రజలు గుర్తించడం అనుగ్రహించి, ఎవరు గుర్తించడం అనుగ్రహించి వారి హృదయాల్లో రక్షణా కార్యాలు జరిగించవలసిన అవసరం కలిగించారు. వారి చదువుల్లో అన్నిటిలో ప్రభావ మీరు తోడైన మీరు వేడుకుంటున్నాం. వారిని మీరు బలపరచండి. తండ్రి మరి వారికి జ్ఞాపశక్తి అనుగ్రహించి బలపరచండి. ఉచితమైన ప్రభావాన్ని కూడా లేదా కరోనా పుట్టించవలసిన చేసుకుంటున్నాం, సహాయం చేయండి. వ్యక్తులుగా ప్రభావ స్కూల్ హాస్టల్లో ప్రభావ నమ్మకంగా జీవించే వారు ఇతరులకు మాదిరికరమైన బిడ్డగా మీరు చేయవలసిన మనం చేసుకుంటున్నాం, సహాయం చేయండి ప్రభావ. ప్రతి అవసరం మీరు తీర్చండి. ఈ విషయంలో ప్రభావ మరి రాజను పృథ్వీని ఇంకా పెద్ద బిడ్డలున్నారు ప్రభావ. మీరందరూ కూడా మీరు తీసుకొచ్చారు ప్రభావ. అందులో బట్టి స్తోత్రాలు. ఈ పరిచయంలో సహాయపడుతున్నారు, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. సెమీ క్రిస్మస్ మీరు చేసి మేలు బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. దీన్ని చాలా శ్రమించండి, సహాయం చేయండి ప్రభావ. మీ కృపను కోరుకుంటూ కొత్త సంవత్సరాలు మీ బిడ్డలైన వాళ్ళందరూ కూడా మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి. వాళ్ళ తల్లిదండ్రులందరూ అందరూ కూడా దీనికి ఆశ్రయించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగిచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం దేవులకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు గాక. ఆమేన్. ఒకసారి మనకు బ్యాక్గ్రౌండ్ లో చాలా హెల్ప్ చేసిండు. అక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ అప్పుడు కంపల్సరీ చేసిన ఓకేనా? తీసుకొని 1 by 1 వెళ్ళాలి. ఓకేనా? లోపల వెళ్ళండి.